సహచార మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సురేష్ షెట్కర్ గారు, చామల కిరణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మిత్రులు జగ్గారెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని కొన్ని కీలకమైన అంశాలు, ఇది పార్టీలకో ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయము. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడి కానీ, హడావిడి వల్ల జరుగుతున్న శాశ్వత నష్టాన్ని ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసు, మహిళా రిజర్వేషన్, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు, రెండు ప్రధానమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపిండ్రు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనివి, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను.